హాయ్ అండి, వెల్కమ్ టు సుగ్గు స్వీట్ లైఫ్. ఇవాళ మనం జాక్ ఫ్రూట్ బిర్యానీతో మీ ముందుకు వచ్చాము. నాన్ వెజ్ ప్రియులకే కాకుండా వెజిటేరియన్ వాళ్ళకు కూడా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండేటటువంటి ఈ బిర్యానీ మనకు విటమిన్స్, ఫైబర్ ఇంకా ఎంతో మెడిసిన్ వాల్యూస్ కలిగి ఉంటాయన్నమాట. ముందుగా మనం పనసకాయని ముక్కలుగా కట్ చేసుకొని బాగా వాష్ చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాము. కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 1 టేబుల్ స్పూన్ బేసన్ పిండి వేసుకున్నాం. ఇవన్నీ వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. బేసన్ పిండి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా దీన్ని చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నా. ఒక ప్యాన్ తీసుకొని గుప్పెడు ధనియాలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, షాయిజీరా, 1 అంగుళం దాల్చిన చెక్క, రాతి పువ్వు, ఇంకా ఒక 3 నుండి 4 వరకు ఎండు మిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకొని ఫ్రెష్గా మనం వేపుకొని పౌడర్ మసాలా చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా అమోఘంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పనస గింజలను ఒకసారి కలుపుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో బాగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత వీటిని వేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారుగా, ఇప్పుడు ఈ ముక్కల్ని చూస్తుంటే ఏదో చికెన్ ముక్కలో మటన్ ముక్కలో చూసినంత క్రిస్పీగా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇలా వేపుకొని వీటిని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం రైస్ వండుకోవడానికి ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా షాయిజీరా, ఇలాచీ, లవంగా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది మనకు పూల్గా వస్తుంది. ఇప్పుడు ఎసరు మరిగే వరకు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పెరుగు, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద, ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా వేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ఈ మసాలాని మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకు ఒక 10 నిమిషాల్లో ఈ బిర్యానీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని కుక్ చేసుకుందాం. ఇది రైస్ అనేది మనం మొత్తంగా కాకుండా ఒక హాఫ్ వరకు, అంటే 50% కుక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకునడానికి హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు ఒక కుండ పెట్టుకొని ఒక పెద్ద గరిటెడు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ఇది వేడెక్కిన తర్వాత ఇలాచీ, లవంగా, షాయిజీరా మసాలాలన్నీ వేసిన తర్వాత 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని వేపుకోవాలి. ఇందులో కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసుకొని వేపుకుంటే గుమగుమలాడే వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగు మసాలాను వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు వేపుకుందాం. ఇలా వేపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పనసకాయ వేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు వేపుకున్న తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఇలా రైస్ వేసిన తర్వాత కొద్దిగా పాలు, సాఫ్రాన్ వేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాలు దమ్ముకు పెట్టుకుంటే తినడానికి మనకు వేడి వేడి పనస బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై